వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఓ నిరుపేద మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభ్య సమాజం తలదించుకునే స్థితి అన్నారు. సీఎం నియోజకవర్గమైన కుప్పంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కుప్పం రైల్వే స్టేషన్లో కేవలం 2 లిఫ్ట్లే పెట్టారని, ద్రావిడ వర్సిటీ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలివ్వలేదని మండిపడ్డారు. ఓబీసీల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని తేల్చేశారు. కనపడటం లేదు కంటికి. నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో చూశాను, 2 లిఫ్ట్లు పెట్టున్నారు కొత్తగా. అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి. మరి ఆ 2 లిఫ్ట్లు 30 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఉంటే చెప్పండి, నేను వచ్చి వాళ్ళకి పూలదండలు వేస్తాను. మళ్ళా అల్లాహు అక్బర్ అంటావు ఆ రోజు, రంజాన్ రోజు, బక్రీద్ రోజు. ఏం చేశావు? వక్ఫ్ బోర్డుకు నువ్వు వ్యతిరేకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా చేశావు కదా. చేశావా లేదా? ముస్లింలకు వ్యతిరేకంగా చేసావా లేదా? సుల్తాన్ ఓవైసీ మొన్న అడిగాడు కదా నిన్ను. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో. అమరావతి రెండవది. మరి అమరావతి దేవతల రాజధాని అంటాడు. నాకొక్క దేవుడు గారి కాళహస్తిలో కనపడతారు, పోతే కాణిపాకంలో దేవుడు కనపడతాడు, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నాకైతే ఇప్పటిదాకా దేవుళ్ళు గాని దేవతలు గాని ఎవరూ కనపడలేదు అమరావతిలో. అమరావతిలో కనపడుతుండేది అరటి చెట్లు, చెరుకు చెట్లు, మరి ఓ కర్రతో కంప కనిపిస్తా ఉంది. నాకేమి దేవుళ్ళు ఎక్కడా కనిపించలేదు. దాన్ని దేవుళ్ళు రాజధాని అంటారు.